మనతో పాటు డాక్టర్ రవీందర్ గారు ఉన్నారు. ఆయన ఏంటి ఒకవైపు కంటిన్యూగా తాండాలపైన దాడులు జరుగుతున్నాయి. మరోవైపు వాళ్ళ భూసేకరణ అంటున్నారు. ఎందుకంటే ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో జరుగుతుంది. ఇలా చూడొచ్చు వీటన్నిటిని. చూడండి ఇప్పటిదాకా మనం చూసాం చాలా కొత్త కంపెనీస్ వచ్చాయి. హ్మ్. అదేందంటే దానికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటది. ఏందంటే ఒకటి ప్రజాభిప్రాయ సేకరణ ఉంటది. ఆ తర్వాత ల్యాండ్ సర్వే ఉంటది. వాళ్ళు ఒప్పుకుంటే. ఆ తర్వాత వాళ్ళకి ప్రయోజనం ఏముంది? ప్లస్ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏంటి అనేది మొత్తం సర్వే చేసి, ఆ తర్వాత ఒక ప్రతిపాదన తీసుకొస్తారు. హ్మ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే ఫస్టే వీళ్ళు లంబాడి, ఎస్సీ, ఎస్టీ, గిరిజన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్ట్‌గాను. హ్మ్. అక్కడ చదువుకున్నోళ్ళున్నారు. ప్లస్ వ్యవసాయం చేసుకునే వాళ్ళున్నారు. అక్కడ 2, 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూములు ఎవరికీ లేవండి. కావాల్సింది 1300 ఎకరాలు. సో, 720 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, గిరిజనులు వీళ్ళదే పోతుంది. ఇప్పుడేమైంది అనంటే వాళ్ళకి రెచ్చగొట్టి, లేనిపోని కేసులన్నీ బనాయించి, భయపెట్టి, ఎలా అంటే ఇక వీళ్ళకి ఏందంటే తొక్కి పడితే వీళ్ళు ఎలా అయినా సరే భూమి ఇస్తారు అనే దీనిలో ఉన్నారు. హ్మ్. ఇక్కడ ప్రతిపక్షం ఏదైతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇది వాళ్ళు కావాలనే చేసిళ్ళు, ప్లాన్‌తోనే చేసిళ్ళు. వీటి వెనుక కొన్ని పార్టీలున్నాయని చెప్పేసి ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం. నిజంగానే వాళ్ళ వెనుక పార్టీలున్నాయనుకోవచ్చా? లేకుంటే వాళ్ళ భూములు పోతున్నాయన్న ఆవేశంతోనే అలాంటి దాడులకు పూనుకున్నారా? సీ భూమి అనేది వాళ్ళకి జీవనాధారం అండి. హ్మ్. ఇవాళ మీ ముందు ఫుడ్‌ని నేను లాక్కుంటే మీ కడుపు మంటతోని మీరు నా మీదకి రారా? అదే జరిగింది ఇక్కడ తప్ప హ్మ్. రాజకీయం ఎక్కడా లేదండి ఇందులో. ఎక్కువగా ఏందంటే అక్కడ లంబాడోళ్ళే ఎక్కువగా ఉన్నది. అండ్ అక్రాస్ తెలంగాణ చూసుకున్నా కూడా లంబాడీ జనాభానే ఎక్కువుంది. హ్మ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా మా ఓట్లే కారణం. హ్మ్. ఇవాళ ఏందంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అంటారు. అవును. ఈవెన్ మన రాహుల్ గాంధీ గారు క్యాంపెయినింగ్‌కి వచ్చినప్పుడు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా క్యాంపెయినింగ్‌కి వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు. కానీ వాళ్ళేమైందంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఈస్ ద లాస్ట్ పర్సన్ టు బి సర్వ్డ్. హ్మ్. అది ఉండొద్దు కదా! ఇవాళ మమ్మల్ని తొక్కిపట్టి, మా ఓట్లతోని గెలిచి పైకొచ్చి, ఇవాళ మీరు మా మీదనే ఇలాంటి కేసులు బనాయించడము, మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేయడం చేస్తే మాత్రం ఈ సేవాలాల్ సేన రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక మూవ్‌మెంట్‌ని తీసుకొస్తాం. రైట్. ఒకవైపు రీసెంట్‌గా ప్రెగ్నెన్సీ లేడీ కూడా అన్న వ్యాఖ్యలు ఏదైతే మణిపూర్‌లో రాహుల్ గాంధీ గారు స్పందించినప్పుడు అక్కడ జరుగుతున్న దాడులపైన ఇదే తెలంగాణ జిల్లాలో మీ ప్రభుత్వం ఉంది కదా! మీరెందుకు స్పందిస్తలేరని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? సీ అమానుషమైన సంఘటనలు చాలా జరుగుతున్నాయండి. అందులో ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఇక్కడ ఒక దగ్గరే గాదు. అక్రాస్ జరుగుతుంది. కానీ ఇదేందంటే మేజర్ ఇష్యూ ఇప్పుడేందంటే ఇప్పుడు ఇక్కడ గాని మనము కట్టడి చేయకపోతే ఇప్పుడు ఈ భూములు పోతే వాళ్ళకి జీవనాధారం ఉండదు. ఇక్కడేందంటే ఇక్కడి నుంచి వలస పోవాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. లేదు అనంటే ఏదో ఒక కూలి పనో ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. అభివృద్ధిని ఎవరు ఆపరండి. ఎన్నో కొత్త కంపెనీలు వచ్చాయి గదా! ఫార్మా కావచ్చు, టెక్కీ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు చాలా వచ్చాయి కొత్త కంపెనీలు. అందులో ఆఫ్‌కోర్స్ మీరు మీడియా కాబట్టి మీకు తెలిసుంటుంది. ఏంది అనంటే అక్కడ ఉన్న ప్రాంతీయంగా ఉన్న జనాల్లో ఎంతమందికి వైట్ కాలర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారండి అందులో చెప్పండి? ఎవరుండరు. ఓన్లీ సి కేటగరీ నుంచి తర్వాత స్వీపరు, అటెండరు ఇలాంటివి ఉంటాయి తప్ప ఎంతమంది అక్కడ లోకల్‌లో ఉన్నవాళ్ళు ఎంతమంది సీఈఓస్ అయ్యారండి? అంటే అక్కడ వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదనా? చదువుకోలేదనా ఎవరైనా? చదువుకున్నోళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు. బట్ ఇలాంటి చర్యలకు పాల్పడితే భయపడి వాళ్ళు అక్కడికక్కడికే పరిమితం అయిపోతున్నారు. ఇది ఇక్కడ జరుగుతుంది.